హాయ్ అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కరకరలాడే కారపూసని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. బయట జంక్ ఫుడ్స్కి అలవాటు చేయకుండా ఇంట్లో ఇలాగ హోమ్ ఫుడ్కి మనము ఇంచక్క సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ 2 కప్పులు శనగపిండి, 1 కప్పు వరిపిండి, వాము జీలకర్రని మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలండి. ఎందుకంటే మనకి చిన్న కణాలు దాంట్లో వేస్తాం కాబట్టి దాని అడ్డుపడిపోయి మనకి కారపూస అనేది రాదు తొందరగా. తర్వాత దీంట్లో పసుపు, కారం, సాల్ట్, అదేవిధంగా కాచిన నెయ్యి, అదేవిధంగా గోరువెచ్చని వాటర్ వేసుకొని దీన్ని పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కన్నాలు ఉన్న జంతికల మరలోని వేసేసుకోవాలండి. వేసుకొని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ముద్దను అందులో పెట్టేసుకొని బాగా వేడి చేసిన నూనెలో కారపూస మాదిరిగా వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 వైపులా డౌన్ చేసుకుంటా మనము ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచినా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచకూడదు. కొంచెం మనకు కలర్ వస్తే సరిపోతుంది, లేకపోతే మాడిపోతుంది. అంతేనండి, కారపూస రెడీ అయిపోయింది. నచ్చిందా? ఛానల్ ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.